హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుస్తా. ఈ రోజు అయితే మనం మల్టీగ్రెయిన్ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కప్పు మినపప్పు మనం శుభ్రంగా కడుక్కుని అండ్ 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. అండ్ ఇంకో గిన్నెలో 1 కప్పు జొన్నలు అండ్ 1 కప్పు రాగులు, 1 కప్పు సజ్జలు మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని 8 శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ ఇవి కూడా. అండ్ అందులోనే కొంచెం మెంతులు అండ్ కొంచెం సగ్గుబియ్యం వేసుకుని నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ 8 అవర్స్ నానాక దీన్ని గ్రైండర్లో పిండిని వేసుకుని ఈ గ్రైండర్లో రుబ్బుకోవాలండి. రుబ్బుకున్నాక చూసారా ఇట్లా మనం ఈ పిండిని ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు అండి. రుబ్బాక ఆ పిండిని ఓవర్ నైట్ అలా వదిలేయాలి. వదిలేసినాక మార్నింగ్ లేస్తే కొంచెం పులుసుది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ బ్యాటర్ని మనం కొంచెం ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు అండి. ఇవి తినటం మూలంగా మనకైతే చాలా హెల్త్కి చాలా మంచిదండి. అండ్ పిల్లలకి చాలా బలం వస్తుంది. అండ్ అట్లాగే వాళ్ళకి నీరసాలు అలా రావు. ఇప్పుడు పిల్లలు ఊరికి నీరసాలు పడిపోతున్నారు కదండి. ఇలాంటి మల్టీగ్రెయిన్వి పెట్టండి, ఆరోగ్యం. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.